నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం కేసీఆర్ గారి స్నేహితుడైన మాధవరెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, మనకు నడుస్తున్నాయి, మస్తు జోరుగా నడుస్తున్నాయి ప్రచారాలు ఇట్లా అంతా. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు గెలిచినా మొత్తాన్ని మాత్రం టీఆర్ఎస్ ఎందుకు గెలవద్దు అనేదానికి నేను ఒకటి చెప్తా. చెప్పండి. 15 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే గారే ఉన్నాడు, గోపీనాథ్ గారు. 15 సంవత్సరాలల్లో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. మున్సిపల్ చైర్మన్ కూడా అదే మంత్రి కూడా కేటీఆర్ గారే ఉన్నారు. మరి 20 నెలల్లోనే ఏమి అభివృద్ధి కాలేదు అని వీళ్ళు ఇప్పుడు ఆరోపణ. ఈ 20 నెలల్లో నేను అనేది ఏంది కదా అంటే 20 నెలల్లో కాలేదు మాట నిజమే కావచ్చు, కానీ 15 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే ఉండి చేస్తే ఇప్పుడు 20 నెలల సమస్యలే ఉండేవి కదా, ఉంటాయా? మీరే చెప్పండి. ఈ సమస్యలు ఉండటానికి కారణం ఎవరు? జర ఆలోచించుకోవాలి. కారణం నేను చెప్తాను కదా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు చేయలేదు పనులు, ఇప్పుడు మేము చేస్తాము అంటే ఇప్పుడు అధికారం లేకపోతే ఇప్పుడు ఎట్లా చేస్తారని నమ్ముతాం మనం. కేవలం చంద్రశేఖరరావు గారు ఏంది కదా అంటే ఆయనది మొత్తం నేను గత ఎన్నికలనే చెప్పిన, నీ ప్రభుత్వం పోతుంది నాయన, నువ్వు ఉండవు, నీ పరిపాలన ప్రజలకు నచ్చుతలేదు. అందులో ముఖ్యంగా మేము సపోర్ట్ చేసిన వాళ్ళకే నచ్చుతలేదు. మమ్మల్నే మోసం చేసినావు, మరి ఇక ప్రజలను మోసం చేసుడు గొప్ప ముచ్చటే కాదు. కానీ నేను ఒకటి మీతో నేను చెప్తాను కదా అంటే ఈ జూబ్లీ సెలక్షన్ బై ఎలక్షన్లో ఇక ఆయన ఎందుకున్నాడు అంటే ఈ దింపుడు కళ్ళం కాడ దప్పన పానమత్తుదో ఏమో ఇంట్లో గెలిస్తే అనేది ఆశ తప్ప ఇంకోటి లేదు. మళ్ళీ ఇంకొకటి వాళ్ళు చంద్రశేఖరరావు ఏంది కదా అంటే ప్రతివానికి మోసమే, నమ్మిస్తాడు, నట్టేట ముస్తాడు. కానీ నేను అనేది ఏంటి జూబ్లీ హిల్స్ కాడ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు శ్రద్ధ చేస్తాడంటే ఆయనే ఆమె భర్తను చనిపోయిండు, ఇది ఒకటి క్యాచ్ చేసుకుందాం అనేది ఒకటి ఆలోచన. ఇంకొకటి డబ్బులు మత్తుకున్నాయి కాబట్టి డబ్బులైనా పెట్టి కొంటే మనకు మళ్ళీ మనకు మా వస్తుందో ఏమో, వచ్చే మైలేజ్ వస్తుందో ఏమో, మనం గెలిస్తే అరే మళ్ళీ తప్పకు మా వస్తారా అనే ఆలోచనతో తప్ప ఆయనకి ఇంకోటి లేదు. కానీ న్యాయం అనేది ఏంది అంటే ఏది అన్ని పార్టీలోళ్ళు కూడా నిన్ను ఓడగొట్టాలనే ఉన్నది. అన్ని పార్టీలోళ్ళు, ఒక పార్టీ కాదు. ఇక నిన్ను ఓడగొట్టాలంటే మరి ఎవరు గెలవాలి? పాపం నవీన్ యాదవ్ కూడా చాలా మంచి పిల్లవాడు, ఇక మంచి తండ్రి కూడా. నాకు 35 ఏళ్ళనే ఎరక శ్రీశైలం యాదవ్ గారు, నాకు 35 సంవత్సరాల కింద ఎరక. ఎందుకొరకంటే మేము పర్వతనగర్ అంటాడు ఒకటి ఉన్నది, 1007 సర్వే నెంబర్రా. మాకు అప్పుడు వికలాంగులకు లెప్రసీ వాళ్ళకు అక్కడ 50 ఎకరాలు గోడామస్త్రి లీజుకి ఇచ్చింది. అందులో మా ప్రాంత పోళ్ళు కూడా సిద్దిపేట ప్రాంత పోళ్ళు, రామాయంపేట ప్రాంత పోళ్ళు వాళ్ళంతా కొంతమంది మన రెడ్లు వికలాంగులు అంతా ఆడు ఉన్నారు. అప్పుడు ఈ 35 సంవత్సరాల కింద ఈ శ్రీశైలం గౌడ్ గారు అది శ్రీశైలం యాదవ్ గారు మాకు వచ్చి నేను ఎప్పటికీ మీ అండగా ఉంటా అని పేదోళ్లకు సాయం చేసిండు తప్ప మాకు ఇంకోటి చేయలేదు. అక్కడ ఎవరు మాకు దిక్కు? ఆయనే మాకు దిక్కు అయ్యిండు. అట్టి ప్రేమ కూడా ఉన్నది మాకు, ఇప్పుడు కాదు, అప్పటిది. కానీ ఆయనను ఈ రౌడీ గుండా అంటే మాత్రం నాకు సహించదు. చంద్రశేఖరరావు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు మాట్లాడు, కానీ ఉత్తగా బదనాం చేయొద్దు, బట్టగాల్చి మీద వేయొద్దు అని నా కోరిక. పోనీ నవీన్ గారు ఎటువంటి వాడు అంటే నేను మొత్తం జనంలో చూసుకుంటానా, పాపం మంచి అయినా చెడ్డ అయినా ఒక ఆయనతోని యువకులకే కాకుండా పెద్దలకు కూడా ప్రేమతోటి ఉన్న మనిషి. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుచడానికి కారణం కూడా ఒకటి చెప్తాను. నవీన్ యాదవ్ పేరు మీదనే గెలుస్తాడు, నేను వేరే అంటలేను. ఇక పార్టీ ముచ్చట నాకు తెలుసు, నవీన్ యాదవ్ అనేటోడు గెలవాలి అని అందరూ అనుకుంటారు లోపల. నేను తిరిగి నాకు ఈ ప్రాంతంలో కొంతమంది స్నేహితులు ఎరక 35 ఏళ్ళు, ఎప్పటికైనా నాకు మొత్తం ఎరక. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఎట్టుంటుందిరా బాబు, ఇది మంచి పద్ధతి కాదు కదా, మేము ఆనాడే చెప్పినాం ఓడగొట్టాలి అంటే. ఈ హైదరాబాద్ ప్రాంతంలో 16 సీట్లు గెలిచినాయి, నేను 25 వస్తాయన్న అన్నాడు ఏది చంద్రశేఖరరావుకు. కర్మందాలి 39 వచ్చింది.
ఈ 39 ఇక్కడికే వచ్చినాయి. నేను అన్నయ్య కరెక్ట్, నేను ఆనాడే చెప్పిన పోతాడు ఓడిపోడు పక్క 25 సీట్లకు ఎక్కువ రావని నేను చెప్పిన. ఆ ప్రకారమే అయింది. కానీ అంచనా నాది ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. అచ్చా ఇక్కడ వీళ్ళు ఎందుకు వేసిర్రు అంటే మల్లా చంద్రశేఖర్ రావే గెలుస్తాడొచ్చు అని భావించి మనం ఎందుకు రా ఈ దుర్మార్గంతో కొంచెం ఎందుకు మనం అటు తొక్కుచిద్దామని అన్ని ఇక్కడ వాళ్ళు వేసిండ్రు తప్ప ఆయన నిజస్వరూపం తెలివకేసారు. తెలిసిన వాళ్ళ మనం బంధపెట్టినాం, ఇక్కడ వీళ్ళు తెలివకేసారు. కానీ ఏమైనా మా గెలుస్తాం మేము మంచి చేస్తేనే గెలిచినాము అనే మాట వాళ్ళకు భ్రమ. నేను మీతోనే చెప్తాను. అందుకొరకు ఇప్పుడు ఒకటే, ఆయన ఇప్పుడు ఓడిపోతే ఈ తెలంగాణనే మంచిగా అవుతుంది నా కోరిక. మేము సిద్దిపేటలో ఆనాడే ఓడగొడితే ఈ తెలంగాణకి శనే పట్టపోవు కదా. అందుకొరకు అది ఏదో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు నేను ఒక నమస్కారం చేసి చెప్తాను. సోదరులారా, మీరు నా మాట ఒకటి వినుండ్రి. నా మాట అప్పుడు విన్నారు మొత్తం, ఇప్పుడు మీరేముండ్రి. దయచేసి ఇప్పుడు ఏమాత్రం ఎమరపాటు చేసినా కానీ వాళ్లకు ఓటెత్తే మన తెలంగాణను నాశనం చేసిన వాళ్ళం అవుతాం తప్ప ఇంకోటి కాదు. ఇది నా కోరిక అని. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఏమంటున్నారంటే బాకీ కార్డు చూపిస్తున్నారు. ఆ కార్డు సంగతి కూడా చెప్తారు. ఇప్పుడు నేను వేరే అంటలేను. ఇప్పుడు ఈయన హామీలు ఇచ్చిన మాట నిజమే, ఇయ్యలేదు అంటలేను. కానీ హామీలు అమలు కావాలంటే రకం కావాలి కదా, డబ్బులు కావాలి కదా. మరి డబ్బుల కొరతకు ఎవరు కారణం? ఖజానా కాల్ చేసి ఇచ్చింది కారణం ఎవరు? నువ్వే కదా. మరి అటువంటి నీకు ముఖ్యమంత్రి అయినాడు 72,000 కోట్లతోనే నీకు బాకీ ఉండే. మరి అటువంటి వీళ్ళకి అప్పు ఎంత ఇచ్చినావు? 7 లక్షల కోట్లు ఇచ్చినావు. మామూలు ఇచ్చినావా? వీళ్ళ నెత్తి మీద బురద పెట్టినావు. మరి అటు మిత్తిగట్టాలనా, ప్రజలకు మళ్ళా అన్న మాటలు జరపాలనా, అనుకోరు కొంత కష్టమే అవుతుంది. అట్లేమో బాధ లేదు. కానీ కష్టమైన నిష్ఠూరమైన ప్రజలు ఇప్పుడు ఓపికతో ఉండి ఆ కష్టాన్ని ఓర్చుకుని ఎమరపాటున వాళ్ళ కోటెత్తే కష్టమవుతుందని నా కోరిక. ఇది అచ్చా కాంగ్రెస్ కూడా ఎన్ని హామీలు ఇచ్చు కాకుండా అప్పుడు నేను కూడా అంటాను అనకుండా ఓడిపోవు. కానీ పాపం కాంగ్రెస్ వాళ్ళకి ఎరకలే ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చుడు నిలబెట్టుకోవాలి. అయితే 250 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నమాట నిజమే. అవి ఇస్తే వాళ్ళు పప్పు ఉప్పు చల్ల సంవరం కొనుక్కుంటారు. అది చాలా మంచి ముచ్చటే, వద్దంటలేను. కానీ అది ఒకటి ఇవ్వాలి, ఇత్తడు కూడా అనేది నాకు నమ్మకం. ఇక రుణమాఫీ చేసిండ్రు అంటే చేసిండు సగం, ఇంకా సగం చేసేది ఉన్నది. అది మలతాపుగా చేసినా కానీ సంతోషపడతారు. ఇక రైతు బంధు అంటాను. నువ్వు రైతు బంధు ఒక మాట మధ్యన ఒక పసలు వేయలేదు. అదే ఒప్పుకోవాలనే ముచ్చటి నేనంటా అందరూ అంటారు. కానీ అది ఒక్కటి పోయినా కానీ తతిమయ్యి వాళ్ళు రైతు బంధు కూడా ఇస్తే ఇక రైతులు కూడా సంతోషంగానే ఉంటారు. ఇక ఇంకొకటి, కాళేశ్వరం నీళ్ళే మేము తెచ్చినాం. మొత్తం ఎక్కడ చూసినా ఈ కాళేశ్వరం నీళ్ళతోనే పండినాయి అన్నారు గతంలో ఈ 10 ఏళ్ళు. కానీ నేను ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 2 ఏళ్ళ కాళేశ్వరం నీళ్ళే వస్తలేవు. పంటలు పండుతున్నాయి, పుష్కలంగా పండుతున్నాయి. భగవంతుడు వర్షాలు పడుతున్నాయి. అప్పుడు కూడా వర్షాలు పడుతూనే ఉంటే కాళేశ్వరం నీళ్ళు అని చెప్పారు. ఎక్కడ పోయినా ఎక్కడ నీళ్ళు కదా నీ కాళేశ్వరం నీళ్ళు రా అంటే కాళేశ్వరం కావాలన్నా శనేశ్వరం కావాలన్నా అంటే నిజంగా శనేశ్వరం వద్దంటారు కదా ఎవడన్నా. మనం అన్నమా మీరే చెప్పండి, శనేశ్వరం కోరుకుంటామా మనం? అది శనేశ్వరం వద్దని కాళేశ్వరం కోటేశారు. ఇక అది కూడా కూలిపోయింది. ఏమన్నంటే 2 పిల్లలు పోయినాయి, 3 పిల్లలు. ఆ 2 పిల్లలు పోతే అది ఎక్కడ కొత్తదా? ఇక సరే నేను అంత దూరం పోదాల్చుకోలేదు. కానీ అవన్నీ వాళ్ళవి బీఆర్ఎస్ వాళ్ళవి ఒప్పుకుంటే పొరపాటు చేసినట్టు వాళ్ళు చెప్పేటి. నా బాధ గది. దయచేసి ఇప్పుడు ఒక్కపారి మనం కనుక వాళ్ళకు బుద్ధి చెప్పితే శాశ్వతంగా చెప్పినట్టు అవుతుంది. ఇక నా కోరిక అంతే. అందుకే నేను నాకు ఎరుకున్న వాళ్ళు కూడా మస్తుగా ఉన్నారు, ఫోన్లు చేసిన. నాకు ఇప్పుడు 84 ఏళ్ళు చేత కాదు. ఇప్పుడు ఆటో తీసుకొని వచ్చిన నా దగ్గర నుంచి. సరే థ్యాంక్ యూ.